కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పండుగ భోగి సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున భోగి మంటలు వెలిగాయి. అన్ని ప్రధాన కూడళ్లలోనూ తెల్లవారుజాము నుంచే యువత స్థానికులు భోగి మంటలు వేసి తమ అజ్ఞాన తిమిరాన్ని తొలగించి జ్ఞానజ్యోతులు వెలిగించాలని ప్రార్థించారు. రాజమహేంద్రవరం నగరంతో పాటు రూరల్ గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున భోగి పండుగ సందడిగా జరిగింది. తెలుగువారి సంప్రదాయాన్ని చాటే సంక్రాంతి సందర్భంగా వచ్చే తొలి పండుగ భోగి కావడంతో అన్ని ప్రధాన కూడళ్లలోనూ పెద్ద ఎత్తున భోగి మంటలు వెలిగించారు. తమ ఇళ్లలో ఉన్న పాత చెక్క సామాగ్రి ఇతర వస్తువులను భోగి మంటల్లో వేశారు. గ్రామాల్లో పట్టణాల్లో వెలిగించిన మంటల్లో భోగి పిడకలు వేసి తమకు ఈ ఏడాదంతా మంచి జరగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. పెద్ద ఎత్తున వెలిగినటువంటి మంటలతో వెలుగులు విరజిమ్మాయి. భోగి మంటకు పూజలు నిర్వహించి తమకు జ్ఞానకాంతులు ప్రసాదించాలని వేడుకున్నారు. ఏవి అప్పారావు రోడ్డు, జేఎన్ రోడ్, రామాలయం సెంటర్, పంతం అచ్యుతరామారావు ఆసుపత్రి వీధి చిన్నారులు పెద్దలు తెల్లవారుజామునే తలారా స్నానం చేసి భక్తి శ్రద్ధలతో భోగి పండుగ జరుపుకున్నారు. తమ కుటుంబ సభ్యులు బంధువులతో ఉదయం నుంచి ఆనందంగా గడపటం కనిపించింది. పండుగ అనేది ప్రతి సంవత్సరం కూడా మనకి భోగభాగ్యాలు తెప్పించేటువంటి పండుగ ఈ పండుగ. ప్రతి సంవత్సరం కూడా మనకి ధాన్యాలు కొత్త ధాన్యాలు వచ్చేటువంటి సమయంలో ఈ పండుగ వస్తుంది. మకర సంక్రాంతి ముందు వచ్చేటువంటి పండుగ ఇది భోగి పండుగ. ఈ భోగి పండుగ నాడు ప్రతి వ్యక్తులు కూడా తలస్నానాలు చేసి ఈ యొక్క భోగి మంటలు వేసి ఆ భోగి మంటల్లో మనకు ఉన్నటువంటి పాపాలన్నీ పోగొట్టుకోవడానికి, మన దరిద్రం పోగొట్టుకోవడానికి ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అందులో వేస్తారు. తర్వాత ఆ భోగి పండుగ నాడు స్నానం చేసి భోగి మంటని వెలిగించి దానికి ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించి ఆ భోగి పండుగ నాడు అందరూ కూడా ఈ భోగి ఉత్సవాన్ని జరుపుకుని చాలా ఆనందంతో ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా వచ్చేటువంటి ఈ పండుగని హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క భోగి పండుగని ఆచరించి ఎంతో ఆనందాలతో ఉంటారు. అలా ఉండాలని కోరుకుంటూ రాముల వారి యొక్క ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ భోగి పండుగ యొక్క మహత్యాన్ని చదువుతున్నారు. నా పేరు గోవర్ధన శ్రీనివాసాచార్యులు, కోదండ రామాలయం, ఏవి అప్పారావు రోడ్, రాజమండ్రి.